హాయ్, దిస్ ఇస్ సురేష్. ఈరోజు మనము ప్రాబబిలిటీలో ప్రాబ్లం చేద్దామండి. ప్రాబ్లం ఏంటంటే ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ థ్రోయింగ్ ఏ టోటల్ స్కోర్ ఆఫ్ 7 విత్ 2 డైస్. దీని మీనింగ్ ఏంటంటే 2 డైస్ తీసుకోమంటున్నాడండి. టోటల్ 7 రావాలంట. సో 2 డైస్ కాబట్టి శాంపుల్ స్పేస్ S ఈజ్ ఈక్వల్ టు 1 1 1 2 1 3 అలా 1 6 వరకు, అలాగే 2 1 2 2 అలా 2 6 వరకు, 3 1 3 2 అలా 3 6 వరకు, అలాగే 4 1 4 2 అలా 4 6 వరకు, అలాగే 5 1 5 2 5 6 వరకు అండి, 6 1 6 2 6 6 వరకు. టోటల్గా నెంబర్ ఆఫ్ శాంపుల్ స్పేస్ అంటే శాంపుల్ స్పేస్లో ఉండే ఎలిమెంట్స్ ఎన్ని ఉంటాయంటే టోటల్గా ఛాన్సెస్ 6 × 6 36 ఉంటాయండి. దీన్ని 6 స్క్వేర్ కింద కూడా రాసుకోవచ్చు. 2 డేస్ని మనము త్రో చేస్తున్నాం కాబట్టి 6 స్క్వేర్. ఒకవేళ 3 డేస్ త్రో చేస్తే 6 క్యూబ్, అలా n డేస్ త్రో చేస్తే 6 4 n అలా కూడా చెప్పుకోవచ్చు అండి. ఇప్పుడు నెంబర్ ఆఫ్ శాంపుల్ స్పేస్ ఈజ్ ఈక్వల్ టు 36. ఇప్పుడు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే 7 రావాలి. 7 రావాలంటే ఈవెంట్ ఏమని రాద్దామండి, 1 6 యాడ్ చేస్తే 7 వస్తుంది, ఇందులో ఉండే ఎలిమెంట్స్ అనమాట. అలాగే 2 5 యాడ్ చేస్తే 7 వస్తుంది, 3 4ని యాడ్ చేస్తే 7 వస్తుంది, అలాగే 4 3 యాడ్ చేస్తే 7 వస్తుంది, అలాగే 5 2 6 1 కదండి. ఇది ఈవెంట్లో ఉండే ఎలిమెంట్స్ అండి. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఈవెంట్ తీసుకుంటే ఎన్ని వచ్చింది మనకండి, 6 వేస్ వచ్చినాయి కదండి. సో ఇప్పుడు ప్రాబబిలిటీ ఫార్ములా ఏంటండి, ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ అంటే మనకు 7 రావాలి. సో ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ 7 ఓకే ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఈవెంట్ బై నెంబర్ ఆఫ్ శాంపుల్ స్పేస్ కదండి. అంటే నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ కండిషన్స్ బై ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ అవుట్కమ్స్. ఓకేనండి. ఓకే, ఇప్పుడు దాన్ని బట్టి ఎన్ ఆఫ్ ఈ ఎంత అండి, 6 6 బై 36 ఎంత వచ్చిందండి, 1/6. ఇదండి ఆన్సర్. సో ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఎంత కావాలండి, టోటల్ స్కోర్ ఏమో 7 రావడానికి ఆన్సర్ 1/6. అర్థమైంది కదండి. ఇలా మనము 2 డేస్ తీసుకుంటానండి. అలాగే 1 డే కూడా తీసుకునే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, 3 డేస్ తీసుకునే ప్రాబ్లమ్స్ ఉంటాయి, అలా ఉంటాయండి. ఇదండి వీడియో. ఇటువంటి వీడియోస్ మన ఛానల్లో టాపిక్ వైజ్ ప్లేలిస్ట్లో ఉన్నాయండి, అవి కూడా చూడండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ సురేష్.